సుబ్రహ్మణ్యం గారు, మరి మేషరాశి వారికి ఈ 2017 సంవత్సరం ఎలా ఉండబోతోంది? ప్రథమార్థంలో కొంతమంది శత్రువర్గీయులు ఇబ్బందులకు గురి చేస్తారు మేషరాశి వారు. చిత్రం ఏంటంటే ఆ ఇబ్బంది పరోక్షంగా వారిలో కృషిశీలతను పెంపొందించడానికి పనిచేస్తుంది. నైపుణ్యాలను పెంచుకొని శత్రువులకు అందని రీతిలో తరువాత అభివృద్ధిని గౌరవాన్ని సాధించగలుగుతారు. అయితే ప్రథమార్థంలో మాత్రం వారికి ఉన్న సమస్య ఏమంటే ఆరోగ్యపరంగా అనుకోని ఖర్చుల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మొత్తంపై చూసినప్పుడు వారిలో అనుభవము కృషిశీలత పెరిగి ఇది సాధించగలిగాము అనేటువంటి స్థితి కనిపిస్తుంది. ఆగస్టు 18 వరకు రాహు సింహరాశిలో సంచరిస్తూ ఏం చేస్తున్నాడు అంటే కొంతవరకు ఆలోచనలో కొంత ఆందోళనను కలిగిస్తున్నాడు. ఈ ఆందోళనను అధిగమించాలంటే తప్పనిసరిగా ఆ వ్యక్తి ఆత్మీయుల యొక్క పెద్దల యొక్క సలహాలను తీసుకుని వాటిని పాటించడం చాలా శ్రేష్టం. కేతువు యొక్క సంచారాన్ని దృష్టిలో పెట్టుకుంటే అప్పటి వరకు లాభస్థానంలో ఉన్నందువలన నాకెందుకు లాభాలు అన్న ఒక రకమైన వైరాగ్య భావన ఏర్పడేటువంటి అవకాశం. అందువలన అది కూడా ఇతని యొక్క అభివృద్ధిని కొంత వెనుకబడేట్లా చేసే ప్రమాదం ఉంది. ఎప్పుడైతే రాహు కర్కాటక రాశిలోకి వస్తాడో దాంతో ఈ ఆలోచన అనేటువంటిది ప్రసన్నమైపోతుంది. తద్వారా ఇతరుల యొక్క సలహాను కూడా తీసుకోవడానికి మనసు ఇష్టపడుతుంది. అది కూడా ముఖ్యమే. శంకరమంచి గారు, మరి ఈ సంవత్సరం వ్యాపారస్తులకు ఎలా ఉంది? మహిళలు వ్యాపారంలో ముందడుగు వేయగలరంటారా? పూర్వార్ధం కంటే ఉత్తరార్ధంలో గురుబలం చాలా వరకు సహకరిస్తుంది. తులారాశిలోకి గురువు రావటం ద్వారాగా ఈ తులారాశికి శుక్రుడు అధిపతిగా ఉన్నందువల్ల మహిళలకి గౌరవం పెరిగే సూచన. అన్ని విధాలుగా సౌభాగ్యాన్ని ప్రసాదించే విధంగా ఉంటుంది. దైవారాధన చేసుకుంటే అన్ని విధాల కలిసి వస్తుంది. ఉపద్రవాలు తొలగుతాయి. అభివృద్ధిని సాధించడానికి అనుకూలమైన కాలంగా భావించవచ్చు. 2017 సంవత్సరంలో మేషరాశి వారి సంవత్సరం మొత్తం ఎలాంటి మంత్రాన్ని పఠిస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి అంటారు? శ్రీ దుర్గాయై నమః అనే నామాన్ని చేసుకున్న విష్ణుమూర్తి రామావతారమే కాబట్టి శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే నామాన్ని చేసుకున్న లేదా విష్ణవే నమః అనే నామాన్ని చేసుకున్న వారు కొంతవరకు తమ యొక్క ఆలోచన స్థాయిలో ఆందోళన తొలగించుకొని సరి అయినటువంటి నిర్ణయాన్ని తీసుకుని అమలు చేయగలిగినటువంటి వారుగా ఉంటారు. ఈ రాశి వారు చేయాల్సిన దాన ధర్మాల గురించి తెలియజేస్తారా? ముఖ్యంగా శని రాహు ఈ 2 గ్రహాల యొక్క సహకారం తక్కువగా ఉంది కాబట్టి నువ్వులు దానం చేయటం మంచిది. అలాగే రాహుకి ఇష్టమైనటువంటి మినుములు దానం చేస్తే బాగుంటుంది. మేషరాశి వారు ఏ దైవ దర్శనం చేసుకుంటే వారికి అదృష్టాన్ని కలిగిస్తుంది? గణపతిని దర్శించుకోవడం, ఆరాధించుకోవడం నిర్విఘ్నంగా పనులు సాగడానికి ఉపకరిస్తుంది.